ఇకపోతే 22 నుంచి సమ్మె. ఆర్టీసీలో సమ్మె సైరన్. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధం. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆర్టీసీ వారైతే సమ్మె అయితే చేయబోతున్నారన్నమాట 22 నుంచి. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. 21న అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపేస్తామని, 22న తెల్లవారుజాము నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని కార్మిక శాఖ కార్యాలయంలో ఈ విధంగా అయితే ప్రకటించారన్నమాట. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే చర్చల్లో పాల్గొనేందుకు ఆర్టీసీ అధికారులు రాలేదని, యాజమాన్యం నుంచి ఓ లేఖ వచ్చిందని, కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని, తమ పరిధిలో లేవంటూ అందులో పేర్కొన్నారని జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం మరో 30 డిమాండ్లతో సమ్మెకు వెళ్తున్నామని చెప్పారు. అయితే కార్మికుల సమస్యలపై పోరాటం చేసిన ఫలితం లేకపోయిందని, యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ బలవంతంగా సమ్మెలోకి పంపుతుంది. ఏప్రిల్ 9న కార్మిక శాఖతో చర్చలకు రావాలని ఆహ్వానించినప్పటికీ ఆర్టీసీ అధికారులు రాలేదు. అందుకే చర్చలను 13వ తేదీకి వాయిదా వేశాం. అయినా ఎలాంటి స్పందన లేదు అని చెప్పేసి అన్నారన్నమాట. సో, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే విషయంపై కమిటీ ఏర్పాటు చేశామని చెబుతున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ అయితే చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నవే తాము అడుగుతున్నామని, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలని కోరుతున్నాము. ప్రభుత్వ చర్చలకు పిలిస్తే వెళ్తామని, సమ్మె ఆపే దిశగా చర్యలు చేపడితే ఆహ్వానిస్తామన్నారు. సో, ఏది ఏమైనా మొత్తంగా 22 నుంచి తెలంగాణలో బస్సుల సమ్మె జరుగుతుంది. సో, బస్సులు మొత్తాన్ని కూడా 21 నుంచి ఆపేస్తున్నారన్నమాట. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.